దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మంచిది. దేవుని బట్టి ఆయన దేవుడు మనను 2026వ సంవత్సరం ఈ 3వ నెలలో 15వ తారీఖు 3వ విశ్రాంతి రోజున ప్రభుత్వంలో వేరే కూడి సంతోషించడానికి దేవుడు ఇచ్చిన సమయం బట్టి మనం దేవుడికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. స్తోత్రం. మంచిది. ఇంకా మా కొరకు ప్రయాణం కొరకు పరిచయం కొరకు ప్రార్థన చేయండి. నా దేవుడి జీవితంలో మరి వచ్చే వారంలో మాత్రం స్లాబ్ వేసే ప్రయత్నం చేస్తాం. కరెక్ట్ వచ్చి ఇంకా ఏం చేయరు. వాళ్ళు చేస్తానంటే వాళ్ళకి అవుతుంది. ఆ విషయంలో ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నాం. మంచిది ప్రార్థించి మీకు అందరికీ ప్రభుత్వంలో ప్రత్యేకమైన సమయంలో మన మధ్యలో చూడండి. 15 నిమిషాలు దేవునికి వాక్యం పంచుకోవాలని ప్రేమతో ఆహ్వానిస్తాం. తిమోతి గారు 15 నిమిషాలు రండి. చెప్పుకోవడానికి దేవుడి పిల్లలుగా చెప్పుకుంటున్నానేమో కానీ అవునండి, ఎవరైనా ప్రశ్నిస్తే నేను దేవుడి నమ్మానని చెప్పుకుంటున్నానేమో కానీ దేవుడు నమ్మినటువంటి స్వభావం మనము ఏమో. ఎవరు నమ్మిన స్వభావం? దేవుని నమ్మిన స్వభావం. యేసు ప్రభు చెప్తారు ఒక మాట ఏంటంటే, మనిషి కుమారుడు పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు. అనేకుల కోసం ఆయనే శ్రమ అనుభవించడానికి భూమి మీదకి వచ్చాడు. అనేకులను శ్రమ పట్టడానికి ఆయన రావా. అది కదా బైబిల్ చెబుతుంది మనకి. అంటే ఇందులో ఏం కనబడుతుంది మనకి? ప్రాణం పెట్టడానికి వచ్చాడు అనేది కనబడుతుంది. ఇదే ఆలోచిస్తాం. అది కరెక్టే కాదనడానికి లేదు. అందులో తగ్గించుకోవడం అనేది కూడా కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? తగ్గించుకోవడం అంటే ఏంటి? ఒకరికంటే నేను గొప్పవాడిని అనే భావన లేకుండా బ్రతకడమే తగ్గించుకో. ఒకరికంటే నాకేదో అధికంగా తెలుసని భావించకపోవడమే తగ్గించు. నీకు తెలియచ్చు, మంచిదే. నీకు తెలియచ్చు, దేవుడు చెప్పాడు, నీకు మంచిదే. కానీ ఎదుటివాడు చెప్పలేని వాళ్ళు అనుకుంటావేంటి? అనుకోవచ్చా? అలా అనుకున్నప్పుడు మనం తగ్గించుకున్నటువంటి లక్ష్యం అంటారని. తగ్గించుకోవడంలో చాలా లక్షణాలు మనిషి యొక్క శరీరంలో కనబడతాయి. తగ్గించుకోవడం యూట్యూబ్లో పాస్టర్ గారిని చూశాను నేను. వాక్యం చెప్తున్నారు ఆయన. అవునా? ఆయన కట్టం ఎలా ఉందనుకున్నారు? ఇలా విషయాలు మొదలుకొని ఇలాగా ఉన్నాయి. ఇప్పటికే ఉందండి. మిగతా తెలియదు. నిజంగా ఆయన కట్టం అలాగే వచ్చిందంటే ఫ్యాషన్ అంటారా? గణేష్ గణం అలాగే వచ్చిందంటారా? ఫ్యాషన్ అంటారా?
అంటే ఇక్కడికి వచ్చిన బ్రతుకు మానేది ఇంకా ప్రశ్న చేస్తాం అన్నమాట. ఇక్కడికి వచ్చి వేదిక మీదకి వచ్చి కూడా దైవ గ్రంథాన్ని ప్రపంచాన్ని పరిచయం చేయాలని ఆశించి ఒక దైవజనుడుగా నిలబడి వేద గ్రంథాలు నేర్చుకుని గ్రంథం నేర్చుకుని ఇంకా నీకు ప్రాశం చేయాలని కోరిక చచ్చిపోవాలి. చూసావా? ఇది తగ్గింపు అంటారా? దీన్ని తగ్గింపు అంటారా? ఇలాగే ఉంటుందా తగ్గింపు అంటే? తగ్గించుకున్న ఆడది చాటు మీద బట్ట బాగా వేసుకుంటారు గుడ్డి మీద. తగ్గింపు లేని ఆడది ఏం చేస్తారు? ఒక సైడే వేసుకుంటారు, ఒక పక్కన లేదు. కాదా లేదా మీరు చూడలేదా? మాట్లాడండి. అది కాదా లేదా మీరు చూడలేదా? పౌరుడు ఏంటండి? సగం మానేట, సగం ప్రదర్శించడానిక, సగం దాయడానిక? అమ్మగారు కూడా ఇలాగేసుకుని వాక్యం చెప్పేస్తున్నారు. లేదా మీరు చూడలేదా? నేనేమైనా కల్పించేస్తున్నానా? ఇష్టం లేక మాట్లాడుతున్నానా? చెప్పేంటి? సగం వేసుకుంటారు ఎక్కడైనా? అయ్యో మైండ్లో ఉన్నారా ఏంటి? అలాగే బొరుగు పెట్టుకోండి, పూర్తిగా బొరుగు పెట్టాలి. పెడితే అంతేగా సగం సగం వేసుకోకూడదు, పూర్తిగా వేసుకోవాలి. మరి నువ్వు సగం అనేసి సగం వేసుకుని ఏం బోధిస్తావు ప్రపంచానికి చెప్పు? ఇంకా పిచ్చిపోయిందా నీకు? మనసులో మార్పు మొదలైందా? తగ్గించుకోవడం అనేటువంటి విషయం ఏంటో తెలిసిందా? నా బైబిల్ ఏం చెప్పుతుందో తెలుసా? యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో చెబుతున్న మాట ఏంటి అని అంటే, చదువుదాం, బైబిల్ చదువుదాం. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వాక్యం. రాజైన ఉజ్జియా మృతి మందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమున ప్రభు ఆసీనుడైనగా నేను చూశాను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయం అంతా నిండుకొని ఉండెను. ఆయన పైగా సేనాకులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో, జాగ్రత్త చూడండి, తన ముఖమును 2తో తన కాడను కప్పుకొల్చా ఇప్పుకొల్చాను. మరి ఇప్పుడు మనం చూస్తున్న ప్రపంచం ఏంటంటారు? బైబిల్ ఏం చెప్తుంది మనకి? కప్పుకోమనా ఇప్పుకోమనా? సగం సగమా? రెండింటితో ఎదురుచు యెహోవా పరిశుద్ధుడు 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 అని మానక నిత్యము గాన ప్రతిగానములు. ఇది కదా దేవుడు చొక్కాయి చూడండి ఎలా కొడతాం. కనపడి వేసాడండి ఆయన, ఫ్యాషన్ వేసాడా? ఆయన ఇంటి అంత దేవాలయం అంతా అంత పెద్ద అయ్యేసుకున్నాడు. అంటే తన బాడీ బాగా కవర్ చేసుకున్నాడు. అవునా కదా? మరి మీరెందుకు? మరి మనం ఎందుకు? మనం ఎలా ఉన్నాం? ఏం చేస్తున్నాం? మన యొక్క భక్తి జీవితం ఏంటి? ప్రియమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తునందు శ్రేష్టమైన ప్రతి మీ కోరికను దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. మన కోరికలను యేసుక్రీస్తునందు మన ప్రతి కోరికను, దైవ చిత్తానుసారమైన ప్రతి కోరికను ఆయన తీర్చడానికి సిద్ధంగా ఉన్నారు. అంత సిద్ధంగా ఉన్నప్పటికీ జరుగుతున్నది ఏంటో తెలుసా? మన కోరిక తీరకుండా, మన కోరిక
దేవుడు నటించే వారిని కోరుకోవట్లేదు, జీవించేవాడు కావాలి ఆయనకి. భక్తిని నటించేవాళ్ళు ఆయనకు అవసరం లేదు, భక్తిని జీవించేవాళ్ళే ఎవరు కావాలి? జీవించడం అనగా ఏంటి అంటే నిన్ను నీవు చంపుకోవడం. నిన్ను చంపుకోవాలి, చంపనిచ్చే అవకాశం ఇవ్వకూడదు. మళ్ళీ ఎవరైనా చంపుతారా? చంపరా? ఎప్పుడైనా మనం చంపారా? ఎవరైనా చంపలేదా? 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 పెద్దలు చంపుకోవాలి, పిల్లలు చంపలే. ఏం చేస్తున్నాం? నీకు మాట్లాడితే జ్ఞానంలో అసలు అన్నప్పుడు ఎలా ఉంటుంది మా మనసు? అన్నారా లేదా? మరి నన్ను ఎవరు చంపలేదా? మీరు ఎవరు మాట్లాడినా మీరు ఇక్కడ దగ్గర అవుతుంది, అక్కడే దేవునికి ఇస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్కరు మాట్లాడితే ఏం మాట్లాడతారు? మనం చేసిన తప్పును ఎత్తు చూపించి, ఇంత వయసు వచ్చింది నీకు బుద్ధి లేదా, ఇది నీకు తప్పునా, నువ్వు ఇలా మాట్లాడొచ్చా, వింటున్నారా? నువ్వు ఇలా చేయొచ్చా, ఏంటి అని అసలు బుద్ధి జ్ఞానం లేదా, ఏంటో బట్ట కట్టుకోవడం ఏంటి అని ఎవరైనా తిట్టారు మీరు ఎప్పుడైనా? మరి మమ్మల్ని ఎవరు చంపలేదా? అలాగే ఇతరులు మనల్ని విమర్శించడానికి అవకాశం ఇవ్వకుండా ఉండడమే మనల్ని మనం చంపుకోవడం. అంటే ఆ పొరపాటు మనం చేయకుండా ఉండడమే మనల్ని మనం సంపాదించుకోవడం. అర్థమైందా? ఎవరు తమను తాము ఈ రీతిగా చంపుకుంటారు అంటే, ఎవరు తమ మనసులో తమను తాము తగ్గించుకోగలుగుతారో వాళ్ళు మాత్రమే తమను తాము చంపుకునేవాడు. క్రీస్తుకు విరోధమైన ప్రతి హావభావాన్ని చంపుతారు వాళ్ళు. అది తగ్గింపు జీవితం ద్వారా మనలో ప్రవేశించే ఒక క్రియ. ఎవరు ఈనాడున తమను తాము చంపుకొని క్రీస్తుకు విరోధమైన ప్రతి హావభావం నుంచి బయటకు వచ్చి క్రీస్తు ప్రభు యొక్క మనస్సును ఎరిగి ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో ఆ మాట ప్రారంభించిన వెంటనే అది దేవుని దగ్గరికి వెళ్తుంది. తీద్దాం. దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 10వ వాక్యం చదువుతారు. దానియేలు గ్రంథం నన్ను ముట్టి నా మోకాళ్ళను నేలమోపి నన్ను నిలవబెట్టి, దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడుతుంది. నీవు లేచి నిలవబడి నేను మీతో చెప్పు మాటలు తెలుసుకోమని అతని మాటలు నాతో చెప్పడానికి అడుగుచు నిలబడి అప్పుడు అతడు దానియేలు నీవు తెలుసుకోవాలని నీ మనసును అప్పగించి దేవుని యొక్క నిన్ను తగ్గించుకున్న ఆ మొదటి దినం మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి. దానియేలు అంటే దేవునికి చాలా ఇష్టమైన వాడు. అవునా? దానియేలు చాలా ఇష్టమైన వ్యక్తి. ఊరికినే ఇష్టమైపోలా. దానియేలు భూమి మీద పేరు ప్రఖ్యాతులు సంపాదించాలని అనుకోలేదు. ఘనతను సాధించాలని దానియేలు తలంచలేదు. దానియేలు యొక్క ఆశయం అంతా ఏం తెలుసుకోవాలి అనుకుంటున్నాడంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నాడు. దేవుని చిత్తం ఏంటి, ఈ ప్రపంచం భవిష్యత్తులో ఏం కాబోతుంది, అవునండి, దేవుని యొక్క ప్రణాళికలు ఏమై ఉన్నాయో ఆ దానియేలు
తెలుసుకోవాలని మనసును ఆశించాలి. మనమేమో హృదయములను పరిశోధించే దేవుడు, మనము ఆరాధించే దేవుడు. మనం ఏం చేస్తాం? పై రూపంలో చూస్తాం. సమయాన్ని కూడా ఇలాగనే పై రూపంలో చూసి ఇతడే కావాలి దేవుడు కోరుకున్న మనుషులు అనుకుంటాడు. కానీ దేవుడు అంటున్నాడు కదా, నువ్వు పై రూపం చూస్తావు కానీ నేను హృదయాలు చూస్తాను, ఇతడు పనిచేయడు అని చెప్పాడు. ఎవరిని పాలించడానికి? ప్రజల్ని ఇశ్రాయేలు యూదావారిని పాలించాడు. నాయకుడు అనేది చాలా ఉదార స్వభావం కలిగి, అవునండి, ఆశా నిగ్రహం కలిగి, దైవభక్తి కలిగి, తనలో ఉన్న వాటిని అపవిత్రమైన ప్రతిదాన్ని తనకు తానే చంపుకుని బయటకు వచ్చి నిలబడగలిగితేనే నాయకత్వానికి సరైన ధర్మం చేయగలుగుతాడు. అలాంటి మనసు లేని వ్యక్తి కనుక నాయకుడైతే, అలాంటి మనసు లేనటువంటి వ్యక్తి కనుక తండ్రి అయితే, అలాంటి మనసు లేని వ్యక్తి కనుక తల్లి అయితే, అవునండి, ఆ కుటుంబం అంధకారంలోకి వెళ్ళిపోతారు. ఆ ప్రజలందరూ అంధకారంలోకి వెళ్ళిపోతారు. కనుక నా ప్రియమైన దేవుని పిల్లలారా, దానియేలు యొక్క హృదయమును దేవుడు పరీక్షించి ఎంత మంచి కోరికయ్యా నీకుంది, ఎంత మంచి కోరిక నీకుంది, నన్ను గురించి తెలుసుకోవాలని, భవిష్యత్తు గురించి తెలుసుకోవాలని నువ్వు ఆశించిన ఆశ ఏదైతే ఉందో చాలా గొప్పది. ఆశించడం మాత్రమే కాక నిన్ను నీవు తగ్గించుకున్నావు, చూసావా? అది నాకెంతో ఆనందాన్ని కలిగించింది. నీ మీద ఇష్టము నాకు కలిగించింది. కనుక నా ప్రియ దేవుని పిల్లలు, మన ఆశ అనేది నెరవేరడానికి, మనం చేసిన ప్రార్థన అనేది దేవుని సముఖంలోకి వెళ్ళి చేరడానికి, చేరిన తర్వాత సమాధానం అన్నకి రావడానికి, ఇదంతటికి ఈ ప్రక్రియ అంతా జరగాలి అని అంటే మనల్ని మనమే తగ్గించుకోవాలి. మనల్ని మనమే తగ్గించుకోవాలి. స్తోత్రం. మరి మనకి స్వభావం ఉందంటారా? చెప్పండి. తగ్గించుకుంటున్నాను, ఎవరైనా నన్ను విమర్శించినా మౌనం దాలుస్తున్నాను, భర్త విమర్శించినా మౌనం దాలుస్తున్నాను, భార్య విమర్శించినా మౌనం దాలుస్తున్నాను, నేను దేవుడు నమ్మిన వాడిని, నమ్మిన వ్యక్తిని కనుక నాకు నేను సముదాయించుకుని తగ్గించుకుని ఓర్చుకుంటున్నాను అని చెప్పగలమా మనం ఎవరైనా? మరి చెప్పలేకపోతున్నాము కానీ ప్రార్థన జరుగుతుంది కానీ ప్రతిఫలం రావట్లేదు. ప్రార్థన, ప్రపంచం ప్రార్థన చేస్తుంది, కోట్ల మంది ప్రార్థన చేస్తున్నారు ప్రపంచంలో. క్రైస్తవ దేశాలు ఎక్కువ ఉన్నాయి ప్రపంచంలో, అందరూ ప్రార్థన చేస్తున్నారు. మన వరకు మనం కూడా ప్రార్థన చేస్తున్నాం. ఏది ప్రపంచానికి శాంతి? నాయకులు తగ్గించుకుంటే వాళ్ళు ఏదో జరుగుతుందా? నాయకుడికి ప్రజల యొక్క ప్రాణం ఏమి తెలిసే యుద్ధాలు జరుగుతాయా? ఎంత ఆస్తి నష్టం అండి, ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారు, తల్లికి బిడ్డ, బిడ్డకి తల్లి లేకపోతున్నా అనాథైపోతున్నారు. చూడండి, ఎక్కడో యుద్ధం జరుగుతుంటే ఇక్కడ కాకులపూడిలో గ్యాస్ పడడం లేకుండా అయిపోయింది. యుద్ధం ఎక్కడ జరుగుతుంది? బాధ ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఎవరికైనా ధైర్యం ఉందా? గుండె చేసుకుంటున్నారా? ఎలా ఎలక్ట్రిక్ చేయాలి, గ్యాస్ పడడం వచ్చేదని చెప్పలేని వాడు ఎవరైనా ఉన్నారా? ప్రతి దాని మీద రేట్లు పెరుగుతుంది. ఇదేమవుతుంది? మరి గొప్ప కమ్యూనిస్ట్ పెట్టి మరి ఆదానికి ఏది? కోట్లాది మంది ప్రజలు క్రైస్తవులని చెప్పుకునేవాళ్ళు, దేవుని పిల్లలని చెప్పుకునేవాళ్ళు, మనము ప్రార్థన చేస్తుంటే ప్రపంచానికి మీ ప్రార్థన ద్వారా శాంతి ఏమి చెప్పు? మన ప్రార్థన ద్వారా మన కుటుంబానికి శాంతి ఏమి చెప్పండి? మన ప్రార్థన ద్వారా మనం నివసించే గ్రామానికి శాంతి ఏమి చెప్పండి? ఇదంతా రంగుల నాటకం కింద అయిపోయింది.
ప్రపంచంలో మనం బ్రతుకుతున్నాం. కారణం ఏంటంటే మనందరం దేవుని పిల్లలని చెప్పుకుంటున్నాం, కానీ దేవుని పిల్లలని చెప్పుకునే మనకి దేవుని లక్షణం అనగా ఆయన ఎలాగైతే తగ్గించుకుని శిష్యుల కాడు కడిగాడు, ఆయన ఎలాగైతే తగ్గించుకుని ఆయన పరిచయం చేశాడో మనకి ఉందా? మరి అలాంటప్పుడు మన మాట ఎలాగపడితే దేవుడికి, అలాంటప్పుడు మన మాట ఏర్పడుతున్నా ఎలా మన సమాధానం ఇస్తారు? దాని మాటలు ఏర్పడ్డాయి, అవునా కదా? దాని మాటలు ఎవరికి ఏర్పడ్డాయి? నిన్ను నువ్వు తగ్గించుకుని నువ్వు మాట్లాడటం మొదలుపెట్టిన మాట నుంచి ప్రతి మాట నిలబడి నేను అంటాను వాక్యంలో. గనుకనే నేను పంపబడ్డాను, గనుకనే నేను పంపబడ్డాను, గనుకనే నేను వచ్చాను, గనుకనే నీతో మాట్లాడుతున్నాను. పరిశుద్ధాత్మ మనతో చెప్పే మాట ఏంటి తెలుసా? మనల్ని మనం తగ్గించుకోగలిగితే హెచ్చించబడతాం. మరొక మాట చదువుతాం బైబిల్లో. 2 దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో ఈ రీతిగా రాయబడింది. 2 దినవృత్తాంతముల గ్రంథం 7వ అధ్యాయం 14వ వాక్యంలో ఈ రీతిగా రాయబడి ఉంది. అమ్మా, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశం నుండి నేను వాళ్ళ ప్రార్థనని వారి పాపములు క్షమించి వారి దేశమును స్తోత్రం. దేశానికి వాదం చేసినాను